అందరికంటే కూడా యు ఆర్ ది వెరీ యంగ్ క్రియేషన్. దెర్ ఆల్ ద క్రియేషన్స్, అవునా కదా? నీకంటే మీ ఇంట్లో పెంచుకునే పిల్లి నీకంటే ముందు పుట్టింది, అవునా కదా? హలో, అవునంటారా కాదంటారా? మా పిల్లికి 10 నెలలు లేదంటే సంవత్సరం 2 సంవత్సరాలు బ్రదర్. ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఏజ్ ఆఫ్ దట్ థింగ్స్. దేవుడు మనిషిని చేయడానికి ముందు జంతువులను చేశాడు. దేవుడు మనిషిని చేయడానికి ముందు చెట్లను చేశాడు. దేవుడు మనిషిని చేయడానికి ముందు పక్షులను చేశాడు. మనిషిని చేయడానికి ముందు ఆకాశాన్ని చేశాడు. మనిషిని చేయడానికి ముందు చేపలను చేశాడు. మనిషిని చేయడానికి ముందు సమస్త సృష్టిని చేశాడు. ఇప్పుడు ఎందుకు మనిషికి దేవుని పట్ల నమ్మకం ఎక్కువగా ఉందో తెలుసా? ఆకాశ పక్షులు ఎప్పుడైనా కంగారు పడడం చూసారా మీరు? ఎప్పుడైనా కంగారు పడమా? వర్షంలో, తుఫాన్లో ఏదొచ్చినా కూడా పక్షులు కంగారు పడడం చూసారా? హ్యాపీగా కూర్చుంటాయి. వర్షంలో కూర్చుంటాయి, ఎండలో కూర్చుంటాయి. కరువు వచ్చిన నాకు అనవసరం అనుకుంటాను. ఏది ఏమైనా నాకు అనవసరము, దేవుడు నన్ను పోషిస్తాడు. సో వాటికి ఇంత గొప్ప నిరీక్షణ, నమ్మకం ఎక్కడి నుండి వచ్చింది? మరి మనిషికి ఎందుకు లేదు? ఇంత జ్ఞానం ఉన్న మనిషికి ఎందుకు లేదు దేవుడు నన్ను పోషిస్తాడు అని? దేవుడు నాకు సమస్తం అనుగ్రహిస్తాడు అనేటువంటి నమ్మకం మనిషికి ఎందుకు లేదు, ఆ పక్షికి ఎందుకు ఉంది? ఎందుకంటే సృష్టిని చేసేటప్పుడు దేవుని యొక్క సామర్థ్యాన్ని దగ్గర ఉండి చూసినటువంటి వారు. మనిషిని చేయడానికి ముందు వాటిని చేశారు కాబట్టి దేవుడు సృష్టి క్రమంలో సృష్టిని చేస్తున్నప్పుడు ఒక్కొక్క దాన్ని దేవుడు సృష్టించినప్పుడు దగ్గరుండి చూసాయి అవి. అంటే దేవుడు శూన్యములో ఇవన్నీ చేస్తున్నాడు. ఏమీ లేని స్థలంలో భూమిని సృష్టిస్తున్నాడు. ఏమీ లేని స్థలంలో పక్షిని సృష్టించాడు. ఏమీ లేని స్థలంలో జంతువులైన నన్ను సృష్టించాడు. అంటే ఈ దేవుడికి ఏదైనా సాధ్యమే అని దేవుడు సృష్టించినప్పుడు సమస్తాన్ని దగ్గరుండి చూశాయి. కానీ మనిషిని సృష్టించడానికి దేవుడు సమస్తాన్ని సృష్టించేశాడు. మనిషి చేసినప్పుడు ఏమైపోయింది? సృష్టించవలసింది ఇంకా ఏది లేదు, అన్నీ ఉన్నాయన్నమాట. మొత్తం అన్నిటి సృష్టించిన తర్వాత మనిషిని సృష్టించాడు కాబట్టి మనిషి ఏమనుకుంటాడు? ఇవన్నీ అన్నట్టు ఉన్నాయి, దేవుడు ఏం చేస్తాడు? దేవుడు సామర్థ్యం ఏంటో మనిషికి అర్థం కాలేదు. పక్షికి ఎందుకు అర్థమైంది? శూన్యంలో నుంచి సృష్టించినప్పుడు చూసింది. పక్షి, చేప ఏం చేసింది? ఆ జలంలో నుంచి సృష్టించబట్టు చూసింది. అదే ఏమి లేనప్పుడు జలంలో నుంచి నేను వచ్చాను. ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు పెట్టాడంటే దీస్ ఆర్ ఆల్ థింగ్స్. అన్ని కూడా ఉదాహరణ వీటిని చూసి నేర్చుకోవాలా. వీటిని పోషిస్తున్న దేవుడు నన్ను కూడా పోషిస్తాడు. ఏ కొదువ లేకుండా నాకు కావలసిన ప్రతి ఎక్కర, ప్రతి అవసరత తీరుస్తాడు. హల్లెలూయా. బైబిల్ చెప్పిన వినము, పక్షులు చెప్పిన వినము. మన ధోరణి మనదే, మానది. హల్లెలూయా. సో అందుకే దేవుడు ఇవన్నిటి చేసిన తర్వాత బైబిల్ గ్రంథాన్ని పక్షులకు ఇవ్వలేదు, జంతువులకు ఇవ్వలేదు, చేపలకు ఇవ్వలేదు, మనిషికి ఇచ్చాడు. అవునా కదా? వాటికి అక్కర్లేదు. ఎందుకంటే అవి చూసాయి, సృష్టిని చూసాయి, సృష్టి ఎలాగ జరుగుతుందో చూసాయి కాబట్టి వాటికి అక్కర్లేదు. ఇప్పుడు ఇవన్నీ నేనే చేశాను అని దేవుడు నీకు చెప్పడానికి నీకు ఏమిచ్చాడు? బైబిల్ గ్రంథం ఇచ్చాడు. బాబు నేర్చుకోరా, దీంట్లో నేను ఏమేమి రాసి పెట్టాను, ఏమేమి చేశాను, ఎలా చేస్తాను, ఇవన్నీ కూడా దీంట్లో రాస్తున్నాయి. నేర్చుకో.